పెరుగుతున్న ధరల్ని అరికట్టకపోతే ప్రజా నిరసన తప్పదు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్. అందరికీ నమస్కారం. ఈ రోజున దేశంలో రాష్ట్రంలో సామాన్యులు, పేద మధ్యతరగతి ప్రజానీకం కనీసం భోజనం కూడా చేయటానికి అవకాశం లేని తీవ్రమైనటువంటి కరువు పరిస్థితుల్లో ధరల పెరుగుదల రోజు రోజుకి పెరిగిపోతూ ఉంది. ఈ పెరుగుదల ఎంతవరకు పోతుందో అర్థం కానటువంటి స్థితిలో ఉదయం నుంచి సాయంత్రం వరకు కాయ కష్టం చేసిన సామాన్యమైనటువంటి కుటుంబాలు, మధ్యతరగతి కుటుంబాలు ఆకలితోటి అలమటిస్తూ ఉన్నాయి. కందిపప్పు కానీ, ఉల్లిపాయ, అలాగే బంగాళదుంపలు దేశవ్యాప్తంగా వీటి రేట్లు ఆకాశాన్ని అంటిపోతూ ఉన్నాయి. అలాగే బియ్యము, గోధుమ రేట్లు కూడా విపరీతంగా రోజు రోజుకి పెరిగిపోతూ ఉన్నాయి. 100 రోజుల్లో ధరలు తగ్గించాలన్నటువంటి నరేంద్ర మోడీ ఆ మాట గాలికి వదిలేసి నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు పెరగటమే తప్ప కనీసం ధరల పెరుగుదల నియంత్రణ వైపును కూడా కనీసం ఈ ప్రభుత్వాలు ఆలోచన చేయనటువంటి పరిస్థితులు స్పష్టంగా కనపడుతున్నాయి. కేంద్రంలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు ఎన్నిసార్లు పెంచారో లెక్క కూడా లేనటువంటి సార్లు పెంచడం అనేది జరిగింది. దాని ప్రభావంగా నిత్య జీవితావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుతూ ఉన్నాయి. దీని మీద రాష్ట్ర ప్రభుత్వాలు కూడా, మన రాష్ట్ర ప్రభుత్వం కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి కానీ, ఇప్పుడు వచ్చినటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చంద్రబాబు కానీ ధరల పెరుగుదలను నియంత్రించే వైపున ఆలోచించకపోవటం దారుణమైనటువంటి విషయం. ధరల పెరుగుదల నియంత్రణ వైపున కనుక ప్రభుత్వాలు ఆలోచించకపోతే ప్రజల్లో తీవ్రమైనటువంటి అసహనం పెరిగి అది ప్రజా వ్యతిరేకతగా మారి ఎక్కడికక్కడే ఆందోళన కార్యక్రమాలు పుట్టుకొస్తాయని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం.